అందరికి నమస్తే అండి. ఈ వీడియోలో మనం ఐ బార్ ఎట్లా చేస్తామో చూద్దాం. సో ఇది జిర్కోనియం హైబ్రిడ్ అండి. దీన్ని అంటే కింద ఒక టైటానియం బార్ మీద జిర్కోనియం పళ్ళు వస్తాయండి. దీన్ని మనం ఇన్ హౌస్ తయారు చేస్తున్నాం అండి. ఇప్పుడు మన దగ్గర కొత్త మిల్లింగ్ మిషన్ కూడా తెప్పించాను. సో దాంతో సహాయంతో పూర్తిగా స్క్రూ రీటైన్డ్ పళ్ళ సెట్ తయారు చేయొచ్చు. అంటే సిమెంటే లేకుండా స్క్రూస్ తో పట్టుకునే పళ్ళ సెట్. దీన్ని బ్లెండర్ సాఫ్ట్వేర్ అంటామండి. సాఫ్ట్వేర్ లో మనం మార్క్ చేసుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఎక్సోక్యాడ్ మీద పళ్ళ సెట్ తయారు చేసుకుని దాన్ని బ్లెండర్ సాఫ్ట్వేర్ లో తీసుకొచ్చి బార్ తయారు చేయడం జరుగుతుందండి. ఇదే లేటెస్ట్ అన్నమాట. ఉన్న పళ్ళ సెట్లు అన్నిటికన్నా కాస్ట్లీ పళ్ళ సెట్ కూడా చెప్తారు. కానీ మనం ల్యాబ్ ఛార్జ్ కే దీన్ని పేషెంట్లకు ఇస్తున్నాం అండి. ఫుల్ మౌత్ ఆల్-ఆన్ 6 ఆల్-ఆన్ 4 ఇట్లాంటివి చేసినప్పుడు వీటికి పళ్ళ సెట్ మనం ఐ బార్ తో చేసే పళ్ళ సెట్ విధానాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నా అండి. ఇది ఐ బార్ అండి. పైన జిర్కోనియం, ఇది కింద ఇది మెటల్ వస్తుందండి. టైటానియం, కోబాల్ట్, క్రోమియం ఎలా అయినా చేయొచ్చు. ఈ పైన షెల్ వచ్చి జిర్కోనియం వస్తుందండి. సో అరగదు ఇరగదు అనమాట. సో కింద బారు, పైన జిర్కోనియం. ఇదిగోండి మన మిషన్ లో ఇప్పుడు ఈ జిర్కోనియం మిల్లింగ్ చేస్తున్నాము. చూస్తే మీరు మన జిర్కోనియం మిల్లింగ్ మిషన్ లో అట్లా పళ్ళు తయారీ అవుతున్నాయి. పళ్ళు చెక్కబడతాయండి. తర్వాత బారు దానిలోకి ఎంత నీట్ గా పడుతుందో చూడండి. బారు పర్ఫెక్ట్ గా పడుతుంది అనమాట. అసలు కొంచెం కూడా గ్యాప్ రాకింగ్ ఏమి ఉండదండి. నీట్ గా అట్లా ఫైనల్ గా ఇదండి ఫైనల్ జిర్కోనియం చాలా అందంగా ఉంటదని చూడటానికి. చాలా గట్టిగా ఉంటది, అరగదు. బారు కింద సపోర్ట్ కోసం స్క్రూస్, ఆ హోల్స్ లో నుంచి స్క్రూస్ వెళ్ళి ఇంప్లాంట్లు పట్టుకుంటాయండి. దీన్ని స్క్రూ రిటైన్డ్ ఐ బార్ అంటాం. ధన్యవాదాలు.